తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు మంత్రులు. కాలుష్య రహిత పరిశ్రమల ఏర్పాటుకు అండగా ఉంటామని చెప్పారు. ఐఐటీలను బలోపేతం చేస్తామన్నారు. వర్షాకాలంపై అప్రమత్తంగా ఉండాలని, వరదలతో నష్టం రాకుండా ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మినిస్టర్స్. ఇందిరమ్మ ఇండ్లతో పేదల్లో సొంతింటి కల నెరవేరుస్తామని చెప్పారు. అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడుతోందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవం, రీజనల్ రింగ్ రోడ్డుతో అనేక పరిశ్రమలకు తెలంగాణ కేంద్రంగా మారిందని చెప్పారు. ఐటీ, ఫార్మా, ఏఐ, టెక్స్టైల్ పార్కుతో ప్రపంచ పటంలో రాష్ట్రం సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకుందన్నారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో సీఏ విద్యార్థుల జాతీయ సదస్సుకు చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యారు బట్టి. సీఏలో నైతిక విలువలకు కట్టుబడి ఉండాలని సూచించారు. In Telangana, we are deeply committed to financial prudence, but we also aspire to be a future-ready state, and for that, we need future-ready CEs. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. సోలార్ ఎనర్జీపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. న్యూ ఎనర్జీ పాలసీ తీసుకొచ్చామన్నారు. కాలుష్య రహిత పరిశ్రమల ఏర్పాటుకు అండగా ఉంటామని చెప్పారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో సిఐఐ గ్రీన్ కో సమ్మిట్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు శ్రీధర్ బాబు. The global economies and also things are changing at a faster speed. When the AI comes into picture, it requires too much of energy for the data centers. In one way, the people like you, especially you are keenly interested in this green and carbonless production of energy. రాష్ట్రంలోని ఐటీఐలు నూతన టెక్నాలజీతో అప్గ్రేడ్ చేయాలన్నారు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. విద్యార్థులకు మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చేలా స్కిల్స్ ను నేర్పించాలన్నారు. హైదరాబాద్ విద్యానగర్లో 3 రోజుల పాటు జరిగిన ఐటీఐ ప్రిన్సిపల్స్ ఓరియంటేషన్ వర్క్ షాప్ ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మంత్రి వివేక్. ఐటీఐలకు కేంద్రం నుంచి నిధులు తేవడానికి కృషి చేస్తారని చెప్పారు. way back in 1978 and 79. So I remember this institute was being built during his time. Later on my brother also became a labor minister. కాంగ్రెస్ ప్రభుత్వం పేదవారికి ఇండ్లు మంజూరు చేసి వారి కలను నెరవేరుస్తుంటే బీఆర్ఎస్ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఫైరయ్యారు మంత్రి సీతక్క. విడతల వారీగా ఇండ్లు లేని ప్రతి ఒక్కరికి ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. ములుగు జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి. ఏటూరు నాగారంలో 7 కోట్ల రూపాయలతో బస్ డిపో పనులకు శంకుస్థాపన చేశారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. మేడారంలో 80 లక్షల రూపాయలతో నిర్మించిన పూజారుల భవనాన్ని ప్రారంభించారు మంత్రి సీతక్క. ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక స్తోమత లేని వారికి మహిళా సంఘాల నుంచి ₹1,00,000 రుణం ఇస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రతి ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి 8 ట్రాక్టర్ల ఇసుక ఉచితంగా ఇస్తామని చెప్పారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం గోవర్ధనగిరిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారు సింగపాక మల్లవ్వ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు మంత్రి పొన్నం. ఆర్థిక స్తోమత లేని వాళ్లకు మహిళా సంఘాల ద్వారా ₹1,00,000 అడ్వాన్స్ ఇచ్చి మళ్ళీ నిర్మాణం తర్వాత తీసుకుంటా ఉన్నారు. అదేవిధంగా ప్రతి ఇందిరమ్మ ఇల్లుకు 8 ట్రాక్టర్ల ఉసుకను ఉచితంగా ఇచ్చే కార్యక్రమం తీసుకుంటా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇందిరమ్మ ఇళ్లను వెంటనే పనులు స్టార్ట్ చేసి నిర్మించుకోవాల్సింది సందర్భంగా కోరుతాను. ఈ ఏడాది రాష్ట్రంలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉన్నందున గోదావరి కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ప్రాణ ఆస్తి ఆర్థిక నష్టం జరగకుండా చూడాలన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వరద నిర్వహణపై గోదావరి కృష్ణానది పరివాహక ప్రాంతాల్లోని జిల్లాల కలెక్టర్లతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రకృతి విపత్తులతో నష్టం జరిగిన తర్వాత స్పందించే బదులు నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.